హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు RkTechie Telugu. ఫ్రెండ్స్, మనకి ఇవాళ ఫ్లిప్కార్ట్ నుంచి వివో డీల్స్ అయితే రివీల్ చేశారు. సో వాటిని ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. మనకి 10,000 నుంచి 50,000 వరకు మోడల్స్ అయితే రివీల్ చేశారు. సో వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ముందుగా బడ్జెట్ నుంచి వెళ్దాం. సో లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్కి అయితే వెళ్దాము. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనకి అండర్ 10,000లో వివో నుంచి వివో T1X అయితే వస్తుంది. మనకి ఇది 999 అయితే పెట్టారు. ఇది ప్రాసెసర్ వచ్చేసి 680 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 680 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఇది డిస్ప్లే చూసుకోండి, ఇది మీకు 6.58 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే వస్తుంది. ఇది మీకు 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది మీకు 18 వాట్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇక కెమెరా సెటప్ చూసుకుంటే ఇది మీకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మీకు 8 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ ఇక ఫోన్ వెయిట్ చూసుకుంటే మీకు ఇది 182 గ్రామ్స్ అయితే ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 8 mm థిక్నెస్ అయితే వస్తుంది. సో ఇది వివో T1X. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వివో నుంచి వివో T1 ఇది మీకు 12,499 అయితే పెట్టారు. అంటే 12,500. మనకి బ్యాంక్ ఆఫర్ ఇవన్నీ కలుపుకుంటే ఇంకొక మీకు 1200 ఏమైనా తగ్గచ్చు. అండ్ ఇందులోకి ప్రాసెసర్ చూసుకుంటే ఇది మీకు స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది కూడా మీకు 6 నానోమీటర్ మీద బిల్ట్ అయిన ప్రాసెసర్. అండ్ ఇంకా డిస్ప్లే చూసుకుంటే ఇది మీకు 6.44 ఇంచ్ మీకు ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇక బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే ఇది మీకు 5000 mAh బ్యాటరీ అండ్ 44 వాట్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ కెమెరా సెటప్ చూసుకుంటే ఇది మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్స్ అండ్ 2 మెగాపిక్సెల్ మీకు డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఫ్రంట్ వచ్చేసి మీకు 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఫోన్ వెయిట్ వచ్చేసి ఇది మీకు 182 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఫోన్ థిక్నెస్ వచ్చేసి మీకు 8.42 mm థిక్నెస్ అయితే ఉంటుంది. సో ఇది వివో T1 అయితే. అండ్ ఇక నెక్స్ట్ వివో T1 5G వేరియంట్ చూసుకుంటే ఇది మీకు 1399 అయితే పెట్టారు. అండ్ ఇది వచ్చేసి మీకు 695 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 695. ఇది కూడా మీకు 6 నానోమీటర్ మీద బిల్ట్ అయిన ప్రాసెసర్. అండ్ ఇది మీకు 5G అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక డిస్ప్లే చూసుకుంటే 6.58 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. మీకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ ఇక బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అండ్ 18 వాట్ క్విక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్. అండ్ ఇక ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫోన్ వెయిట్ వచ్చేసి మీకు 187 గ్రామ్స్ అయితే ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 8.2 అయితే ఉంటుంది. సో ఇది మీకు వివో T1 5G. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వివో T1 Pro 5G వేరియంట్. ఇది మీకు 17,999 అయితే పెట్టారు. ఇది వచ్చేసి మనకి బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న మోడల్స్లో అయితే. సో ఇది మీకు అండర్ 20,000 అయితే వస్తుంది. ఇది మీకు స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఇది మీకు 6 నానోమీటర్ మీద బిల్ట్ అయిన ప్రాసెసర్. అండ్ డిస్ప్లే చూసుకుంటే దీంట్లో మీకు 6.44 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. అండ్ ఇక బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే ఇది మీకు 4700 mAh బ్యాటరీతో వస్తుంది. 66 వాట్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇక బ్యాక్ కెమెరా సెటప్ చూసుకుంటే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఫోన్ వెయిట్ వచ్చేసి మీకు 180 గ్రామ్స్ ఉంటుంది. అండ్ థిక్నెస్ వచ్చేసి 8.49 mm థిక్నెస్ ఉంటుంది. సో ఈ డీల్స్లో వచ్చేసి మీకు వివో T1 Pro 5G వేరియంట్ అయితే మీకు బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వివో V25 5G ఇది మీకు 25,499 అయితే పెట్టారు. ఇది మీకు ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 900 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది మీకు 6 నానోమీటర్ మీద బిల్ట్ అయిన ప్రాసెసర్. అండ్ డిస్ప్లే చూసుకుంటే ఇది మీకు 6.44 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. అండ్ బ్యాటరీ చూసుకుంటే మీకు 4500 mAh బ్యాటరీ అండ్ 44 వాట్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకుంటే మీకు సేమ్ కెమెరా ఉంటుంది. వివో T1 Pro 5Gలో ఏది యూజ్ చేస్తారో సేమ్ అదే యూజ్ చేస్తారు. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఇది మీకు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. సో మీకు ఫ్రంట్ కెమెరాలో మేజర్ ఇంప్రూవ్మెంట్ ఇది వివో V25. సో మీకు వివో V25లో మీకు ఫ్రంట్ కెమెరా మీకు చాలా బాగా వస్తుంది అనమాట క్వాలిటీ అనేది. సో 50 మెగాపిక్సెల్ మీకు అపర్చర్ 2.0తో వస్తుంది. సో మీకు కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది ఫ్రంట్ కెమెరా వచ్చేసి. అండ్ ఇక ఫోన్ థిక్నెస్ చూసుకుంటే మీకు 7.79 mm మీకు థిన్ అయితే ఉంటుంది. మీకు చాలా పల్చగా అయితే కనిపిస్తుంది ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు అయితే. అండ్ ఇక ఫోన్ వెయిట్ చూసుకుంటే మీకు 186 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటుంది. సో ఇది స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు చెప్పుకున్న మోడల్స్లో చూసుకుంటే. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే వివో V25 Pro 5G అయితే చూద్దాం. సో మీకు ఇది 32,999 అయితే పెట్టారు. ఇది మీకు ఇందులో మీకు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 1300 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది మీకు 6 నానోమీటర్ మీద బిల్ట్ అయిన ప్రాసెసర్. అండ్ ఇంకా డిస్ప్లే చూసుకుంటే ఇది మీకు 6.56 POLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. సో ఇది మీకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది.
అండ్ ఇక బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 4830 mAh బ్యాటరీ ఉంటుంది. 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకుంటే మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇది మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఫోన్ వెయిట్ చూసుకుంటే 190 grams అయితే ఉంటుంది. ఇది మీకు 8.62 mm థిక్నెస్తో వస్తుంది. సో ఇది వివో V25 Pro 5G. అండ్ నెక్స్ట్ మనకి ప్రీమియం ఫోన్ ఒకటి డీల్ రివీల్ చేస్తారు, అది వచ్చేసి మనకి వివో X80 అనమాట. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే 51,499 అయితే పెట్టారు. అండ్ ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది మీకు 4 nanometer మీద బిల్ట్ అయిన ప్రాసెసర్. అండ్ ఇందులో డిస్ప్లే చూసుకుంటే ఇది మీకు 6.78 inch E5 డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. సో మీకు ఇది 1000 nits వరకు మీకు బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. సో మీకు సన్లైట్లో కూడా మీకు విజిబిలిటీ బాగుంటుంది డిస్ప్లే వచ్చేసి. అండ్ ఇక స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే ఇది మీకు 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇక బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీ, 80 వాట్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇక బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకుంటే మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. సో ఇందులో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. మీకు 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ 12 మెగాపిక్సెల్ మీకు మ్యాక్రో షాట్స్కి అయితే యూజ్ అవుతుంది. అండ్ ప్లస్ మనకి వివో నుంచి V1 చిప్ అయితే యూజ్ చేశారు. మీకు కెమెరా డిపార్ట్మెంట్లో మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో మీకు జేఎస్ ఆప్టిక్స్ నుంచి మీకు కెమెరా క్వాలిటీ అయితే మీకు ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుంటుంది వివో X80లో. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా సెటప్ చూసుకుంటే మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అండ్ ఫోన్ థిక్నెస్ చూసుకుంటే మీకు 8.3 mm థిక్నెస్తో వస్తుంది. అండ్ వెయిట్ చూసుకుంటే మీకు 206 grams అయితే ఉంటుంది. సో ఇవి మనకి వివో X80కి సంబంధించిన ఫీచర్స్ అయితే. మనకి వివో నుంచి టోటల్గా ఒక 7 డీల్స్ అయితే రివీల్ చేస్తారు. సో మీకు 7 డీల్స్ మీకు ఒకసారి స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ప్రైస్ కూడా వేరియేషన్ అయితే ఉంటుంది. మనకి డీల్స్కి వచ్చేసి మనకి ఇంకా బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకుంటే మీకు ఇప్పుడున్న ప్రైస్ కన్నా మీకు ఇంకా తగ్గచ్చు. సో ఇవి మనకి వివో నుంచి రిలీజ్ అయినటువంటి డీల్స్. అండ్ మనకి రేపు రియల్మీ నుంచి అయితే డీల్స్ రివీల్ అవుతున్నాయి. సో దాని మీద కూడా కుదిరితే ఒక వీడియో అయితే చేస్తాను, లేదంటే మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. RkTechie Telugu. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.